సో మేము పవన్ కళ్యాణ్కి వీరాభిమానులం. సినిమా చాలా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాం. చాలా బాగుండాలని మంచిగా కోరుకుంటున్నాం అండ్ సినిమా మంచి విజయం కోరుకుంటున్నాం. విజయవాడ. ఈ సినిమా మేము పవర్ స్టార్కి దాదాపు 2 దశల నుంచి పెద్ద ఫ్యాన్స్ మేమందరము. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ డబుల్ సూపర్ హిట్ కావాలని మేము కోరుకుంటాం మనస్ఫూర్తిగా. ఇంకోటి ఆయన తెలంగాణకి పొలిటికల్ ఎంట్రీ కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకేం చెప్పాలనుకుంటున్నా? సినిమా కంపల్సరీ బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఆల్రెడీ గబ్బర్ సింగ్ హిట్ కొట్టిండు హరిశంకర్ తోటి. సో డెఫినెట్గా డబల్ బ్లాక్ బస్టర్ ఇది ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైట్ సీక్వెన్స్ కానీ యాక్షన్ కామెడీ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా. ఈ ఉగాదికి మాకు ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. 2 రాష్ట్రాలకి మాకు ఆరాధ్యమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్న. ఆల్రెడీ ఏపీలో ఉదయం 4 గంటల సినిమా షో వేసిరన్న. సినిమా చాలా బాగుందన్న. అలాగే ముందుగా మెగా అభిమానుల తరపు నుంచి పవర్ స్టార్ అభిమానుల నుంచి ఉగాది శుభాకాంక్షలు అన్న. సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ అవుతుంది అన్న. అనుకున్నా కానీ ఇంకా సూపర్ హిట్ అవుతుంది అన్న. సార్ సినిమా కోసం కాదు సార్, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూడటానికి మాత్రమే వచ్చాం సార్. మేము ఆయన డివోటీస్ సార్. మేము పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు అన్నది జస్ట్ స్క్రీన్ పైన చూడటానికే సార్. ఆల్రెడీ మా జిల్లాల్లో ఆయన ఏం చేశారో మేము చూసాం సార్. ఆయన స్క్రీన్ పైన చూడటానికి కోసమే వచ్చాం సార్, అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఉగాది 2026 పవన్ కళ్యాణ్ గారి సినిమా అదిరిపోయిందండి. ఆల్రెడీ యూఎస్ఏ నుంచి మాకు ఆంధ్ర నుంచి అన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉందంట. గబ్బర్ సింగ్ సినిమా మించుంది. హరిశంకర్ గారికి చాలా బాగా తీశారండి. సినిమాలో అన్నీ ఉన్నాయంట. అదిరిపోయిన సినిమా. జై పవర్ స్టార్ అన్న. ఇప్పుడు బ్లాక్ బస్టర్ అంటే ఇదేనా? ఇదే మేము ఇంకా సినిమా చూడలే కానీ ఇదేనా బ్లాక్ బస్టర్ అయితే ఇదే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ అంటే ఇదేనా? ఓజీ కంటే పెద్ద హిట్ ఇదే.